హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక ర్యాండమ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. ఇంకా దానికంటే ముందు మీరు ఇక్కడ చూసినట్టయితే మార్నింగ్ తీసిందనమాట ఈ క్లిప్పు. ఫ్లవర్స్ చూడగానే నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ మార్నింగ్ లేచి బయట రాగానే ఇట్లా 3 రోజెస్ అయితే వచ్చాయన్నమాట. మిగతా అంతా మొగ్గలే ఉన్నాయి. బట్ ఇప్పటికైతే ఫుల్ చెట్టు నిండా వచ్చేసాయిలేండి. అండ్ చాలా చాలా బాగా వస్తున్నాయి. డైలీ కూడా నేను అంటే మర్చిపోకుండా వాటర్ పట్టడం కానీ ఇట్లా చేస్తూ ఉన్నా. ఇట్లా వాటర్ పట్టేసరికి చెట్లు కూడా బాగా గ్రోత్ అయ్యాయి. అండ్ మెయిన్గా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అనమాట. భలే అనిపించింది. ఇట్లా చెట్లు ఏదన్నా కొనుక్కొచ్చి నాటినప్పుడు ఫస్ట్ వచ్చే ఫ్లవర్స్ తప్ప మళ్ళీ నెక్స్ట్ నుంచి రానే రావు. నేను చూడను. అలాంటిది ఈ చెట్లలో చిట్రోజాల్లో అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇందులో కూడా మొగ్గలు ఉన్నాయి. అన్నీ కూడా ఒకే కలరే కదా, మీకు తెలుసు కదా. అండ్ చెట్లు ఇట్లా ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నాకైతే. అందుకోసమని నేను మెయిన్గా పెట్టుకున్నాను లేండి. బయట రాగానే ఎప్పుడైనా కొంచెం ఇరిటేట్గా ఉన్నా కూడా నా మైండ్ అట్లా బయట కాసేపు అట్లా చాపేసుకొని కూర్చున్నా కూడా ఆ చల్లగాలికి ఆ చెట్లకి బాగుంటుందని చెప్పేసి పెట్టుకున్నా. అండ్ ఇంకా ఈ బ్యాంబో స్టిక్, తర్వాత మనీ ప్లాంట్, ఇంకా ఏదో జడే ప్లాంట్ ఏదో అంటారు కదా, ఈ 3 కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో అయితే చాలా బాగున్నాయి. నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయి అని చెప్పేసి. మెయిన్గా ఇంకొక విషయం తెలుసా, నేను ఆన్లైన్లో ఫస్ట్ టైం అనమాట చెట్లు ఆర్డర్ పెట్టడము. ఏదో పెద్ద సిటీల్లో ఉన్న వాళ్ళు పెడుతూ ఉంటారు, అట్లా నేను పెట్టానమాట. అంటే చూస్తూ ఉన్నాను అనమాట, ఏవైనా ప్రోడక్ట్స్ ఉన్నాయేమో మంచి ఆఫర్స్లో అని. అట్లా చూస్తూ ఉంటే నాకు ఇవి కనిపించాయి. అరే, మనం ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఈసారి బుక్ చేద్దాము ఎలా వస్తాయేమో అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ 3 కూడా నాకు 250 రూపీస్ 260 రూపీస్ అనుకుంటానండి. ఇంకా తక్కువకే పడ్డాయేమో, గుర్తు రావట్లేదు. నేను ప్రైస్ చూసి అక్కడ ట్యాగ్ చేస్తా తక్కువ ఉన్నవి. బట్ చాలా బాగున్నాయి 3 కూడాను. మెయిన్గా నేను కిచెన్లో పెట్టుకోవడం కోసమే ఆర్డర్ పెట్టాను. అందుకోసమని కిచెన్లో పెట్టేశాను అవి. ఇంకా నెక్స్ట్ అయితే మా గ్రీష్మ వచ్చింది కదా, లేక మా కూతురు వచ్చిందనమాట, చిన్న కూతురు మా ఇంటికి. అండ్ ఇంతవరకు తను పుట్టిందే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా వచ్చి ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నిందే లేదు. అలాంటిది నేను అసలు డౌట్గానే పిలుచుకొచ్చాను. ఉంటుందో, మమ్మీ కావాలి డాడీ కావాలని చెప్పి ఏడుస్తుందేమో అని చెప్పి. బట్ చాలా లక్కీగా మంచిగా హ్యాపీగా పిల్లలు ఉన్నారు కదా, ఆడుకుంటూ వాళ్ళతో డాన్స్ క్లాస్కి వెళ్ళడము, అట్లా ఇంకా వాళ్ళ పెద్దక్కతో ఆడుకోవడం, ఇట్లా స్పెండ్ చేస్తూ ఉండిపోయింది. అస్సలు ఇంకా తనకి వెళ్ళాలని కూడా లేదనమాట, అంత ఇష్టంగా ఉండిపోయింది. ఇంకా బిడ్డ వచ్చింది లేక మన ఇంటికి. అందులోనూ ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. మన ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా మనం మంచిగా చూసుకొని పంపిస్తే మనకి బాగుంటుంది. అండ్ మెయిన్గా నాకు పెద్దమ్మ పెద్దయ్య అని పిలిచే వాళ్ళలో వీళ్ళు ఎక్కువ శాతం ఉంటారనమాట. ప్రేమగా పిలుస్తూ ఉంటారు. చాలా మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. నేను నిన్నటి వీడియోలో కూడా మీకు చెప్పినట్టున్నా, ఇలా పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట నాకు. అట్లా ఇంకా మా గ్రీష్మ ఇంకొక 1 డేనే ఉంటుంది. ఈరోజు నైట్కి మా ఉషా వచ్చేస్తుంది. అంటే గ్రీష్మ వాళ్ళ మమ్మీ వచ్చేస్తుంది, మా తోడుకోడలు. ఇంకా తను రాగానే మళ్ళీ వాళ్ళు ఇంకో మ్యారేజ్ ఒకటి ఉంది, దానికి వెళ్ళిపోతారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వచ్చా. బిడ్డ మళ్ళీ ఊరికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళి చిన్న పని ఉంటే వెళ్ళేసి, అలానే ఇంకా పాపకు కూడా తనకు నచ్చిన డ్రెస్ అంట ఇది. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు టౌన్లో ఎక్కడ చూసి. సరే, ఇంకా ఫ్రాక్స్ ఏదైనా తీసుకుందామని చెప్పి చూసాను కానీ నాకేం నచ్చలేదు. ఇంక ఇది ట్రెండింగ్గా బాగుంది అండ్ పాపకు కూడా బాగా నచ్చింది అనమాట. నాకు ఇదే నచ్చిందని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా దీన్ని తీసుకున్నా. 1200 చెప్పారు, నేను 1000 ఏమో ఇచ్చి తీసుకున్నాను. అండ్ బార్గింగ్ బాగా చేస్తానులేండి ఎక్కడ వెళ్ళినా కూడాను. ఇంకా తీసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఏదైనా తినిపిద్దాం, ఎక్కడైనా తీసుకెళ్దాం అని చెప్పేసి అడిగితే, మనం గోబీ తీసుకొని ఇంటికి వెళ్ళి తిందాం పెద్దమ్మ అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా గోబీ తీసిచ్చారు వాళ్ళ పెద్దనాన్న అయితే. ఇంకా పెద్దయ్య అనే అలవాటులేండి, స్పెషల్గా మళ్ళీ పెద్దనాన్న ఎందుకు కానీ పెద్దయ్య అనే అలవాటు అనమాట. సో పెద్దయ్య నాకు గోబీ కావాలి, ఇంకేం వద్దనింది. సరే అని చెప్పేసి ఇంకా గోబీ పార్సిల్ కట్టుకొని ఇంటికి వచ్చాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సతాయిచ్చేసింది నన్ను, నువ్వు కూడా తిను అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరం కూర్చున్నాం. మా పెద్దమ్మాయి వచ్చి ఒక 2 అట్లా నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసేసి వెళ్ళిపోయింది. తనకి పానీపూరి అంటే ఇష్టం తప్పించి ఇట్లా గోబీ పెద్దగా తిందు. బట్ నేను మాత్రం అట్లా కాదు, ఏదైనా తినేస్తాను. బట్ ఈ థైరాయిడ్ వచ్చినప్పటి నుండి కొంచెం కంట్రోల్గా తింటున్నాను. అండ్ రీసెంట్గా కూడా మా పెద్దమ్మాయి గోబీ మంచూరియా చేసి పెట్టింది. నేను అది షార్ట్ వీడియో పెడతానులేండి మీకు. ఆల్రెడీ పెట్టాను కానీ టైం అడ్జస్ట్ అవ్వట్లేదు పోస్ట్ చేయడానికి. అండ్ ఇంకా నేను మా గ్రీష్మ కూర్చొని అయితే మంచిగా తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత వంట పని అయితే ఉంది, ఇంకా చేయలేదు అప్పటికి. టైం కూడా ఒక 6:30 అట్లా, చూసారు కదా లైట్గా చీకటి పడుతూ ఉంది. సో సాయంత్రం పూట అని చెప్పొచ్చు. ఒక 6:30కి అంతా కూడా ఇప్పుడు చీకటి అయిపోతూ ఉంది కదా. అట్లా ఇంకా కూర్చొని ఉన్నామన్నమాట చక్కగా బయట చాపేసుకొని చల్లగాలికి. ఇంకా సరే చెట్లకు కొంచెం వాటర్ పట్టేద్దాము, మళ్ళీ రేపు బిజీ అయిపోతానులేండి నేను. ఎందుకంటే మా తోడు కూడా వస్తుంది కదా గ్రీష్మ వాళ్ళ మమ్మీ. ఇంకా ఆ తర్వాత తనతో మాట్లాడడం, ఇంట్లో పనులు, వంట, ఇలా బిజీ
బిజీ అయిపోతాననమాట. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఈవినింగే నీళ్ళు పట్టేసామంటే మళ్ళీ రేపటి కొంచెం ఈజీగా ఉంటుంది. మర్చిపోయినా ఏం కాదులే ఒక రోజుకని చెప్పేసి ఇంక ఇప్పుడే నీళ్ళు పట్టేస్తూ ఉన్నాను చెట్లకి అంతా కూడాను. ఇంకా మా తోడికోడలంటే గ్రీష్మ ఎవరని అడిగారు. ఈ పాప చిన్న పాప ఎవరని అడిగారు. అండ్ మా తోడికోడలు వాళ్ళ పాప అని చెప్పాను. తోడికోడలంటే ఓనా అని అడిగారు. ఓన్ అంటే ఎలా చెప్పాలి, మా మా హస్బెండ్ ఉన్నారు కదా, మా హస్బెండ్ వాళ్ళ పిన్నమ్మ కోడలనమాట తను. అంటే మా అత్తయ్య ఉన్నారు కదా, మీకు క్లియర్గా చెప్పాలంటే మా అత్తయ్య చెల్లెలు వాళ్ళ కొడుకు భార్య అనమాట తను. ఓకేనా. సో అట్లా పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు ఉంటారు కదా, అట్లా అనమాట వీళ్ళందరూ కూడా అన్నతమ్ములు. అట్లా నాకు మరుదులు ఎక్కువ, బావలు ఎక్కువ. అండ్ అన్నలు చాలా తక్కువ, కానీ మరుదులు బావలు ఎక్కువ అనమాట. మెయిన్గా మరుదులే ఎక్కువ ఉంటారు. సో అది విషయము. వాళ్ళ పిల్లలు అనమాట. బంగారుపాలెం మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. పురుడు ఫంక్షన్లు, తర్వాత దేవర్లని, అదని ఇదని అన్నీ పెడుతుంటాను. మోస్ట్లీ నేను వీళ్ళ గురించే పెడుతూ ఉంటాను, ఎందుకంటే వీళ్ళు దగ్గర బంధువులు కాబట్టి ఎక్కువగా ఇక్కడికే వెళ్తూ ఉంటాం ఏదైనా జరిగినా. ఇంక ఇక్కడ విజిల్ వచ్చిందనమాట, కుక్కర్లో రైస్ పెట్టాను. ఆ విజిల్కి భయపడిపోయిందనమాట పాప అయితే. అది యాక్చువల్లీ ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాక సాంగ్స్ వస్తున్నాయి ఇక్కడ టీవీలో, అందుకోసమనే ఇంకా మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఈ మధ్య నెత్తి వచ్చేస్తుంది నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్లేమో, కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో పక్క చికెన్ పెట్టేసాను, చెప్పాను కదా మా ఉషా వస్తుందని చెప్పేసి. ఇంకా నాన్ వెజ్ ఏమైనా వండుదాము, మళ్ళీ రేపు మ్యారేజ్కి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇంకొక పక్క చికెన్ పెట్టేశాను, ఇంకో పక్క రైస్ అయితే పెట్టేశాను. ఇంకా వంట కబుర్లు అయితే చెప్తుందనమాట. చికెన్ ఎలా చేస్తున్నావు నువ్వు చెప్పు పెద్దమ్మ, వీడియోస్లో చూస్తాను నేను, బాగుంటుంది అనేసి అంటోంది. సో నేను చెప్పిస్తూ ఉన్నా, నువ్వెలా చేస్తావు చెప్పు అనేసి అడుగుతున్నాను అనమాట. నీకు నేర్చుకున్నావా అంటే నాకు వచ్చనింది. సరే చెప్పంటే కబుర్లు చెప్తుందనమాట. అది వెయ్యాలి, ఇది వెయ్యాలి, చికెన్ వేయాలి, మసాలా వేయాలని చెప్పేసి లోడా 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 నిజంగా వాయాడిలాగా మాట్లాడుతూనే ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఒకరున్నారంటే ఇంట్లో నిజంగానే చెప్తున్నా, ఎలాంటి బాధ అయినా మర్చిపోవచ్చండి. ఎందుకంటే ఇట్లా ఏదో ఒకటి గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు కదా, అట్లా మనం బాధలు అనేది మన మైండ్లోకి రాకుండా రిలాక్స్గా వాళ్ళ మాటలు వినుకుంటూ వాళ్ళతో సమాధానం చెప్పుకుంటూ అట్లా మర్చిపోతాము. నిజంగా నాకు అట్లా అనిపిస్తుంది. సేమ్ ఇదేలాగా మా చిన్నమ్మాయి ప్రియ ఇలా ఉంటుందన్నమాట. వాయాడి లొడలొడ వాగుతూనే ఉంటుంది. ఒకసారి నాకు విసుగు కూడా వచ్చేస్తూ ఉంటుంది అంత మాట్లాడితే. బట్ పాపం తనకు టైం ఉండట్లేదు. స్కూల్ ఉన్నిందంటే మార్నింగ్ వెళ్ళేసి ఆఫ్టర్నూన్ రావడం, మళ్ళీ వెంటనే తినేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, మళ్ళీ నైట్ ట్యూషన్కి వెళ్ళడం ఇట్లా ఉండేది. బట్ ఇప్పుడు హాలిడేస్ అయితే ఇచ్చేసారులేండి. ఇది హాలిడేస్ ఇవ్వకముందు వీడియోస్ అనమాట మీతో పోస్ట్ చేస్తున్నది. ఇంకొక 2 days స్కూల్ ఉందన్నప్పుడు నేను పోస్ట్ చేశాను. ఇంక ఓన్లీ 2 days మాత్రమే పాపకి స్కూల్ ఉండేప్పటికీ. ఇప్పుడైతే హాలిడేస్ ఇచ్చేసారులేండి. ఇంకా అలా తనకి టైం అడ్జస్ట్ అవ్వక వెళ్ళిపోతుంది. పెద్దమ్మాయి నేను తప్ప ఇంకెవరు ఉండరనమాట ఇంట్లో. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇంకా కూర్చొని ఉంటాం ఇంట్లో, పనులన్నీ చేసుకొని హెల్ప్ చేస్తూ ఉంటుంది మంచిగా. ఇంకా నెక్స్ట్ అయితే మా ఉషా కూడా వచ్చేసిందండి. ఇంకా తను రాగానే వంట కూడా చేస్తూ ఉన్నాను, వచ్చింది. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ వంట కంప్లీట్ చేసేసుకున్నాము. దాని తర్వాత అయితే ఇంకా 8:30కి ఏమో కూర్చున్నాం తినడానికి. ఇంకా అది చికెను పెద్ద బ్రాయిలర్ తెచ్చేసారనమాట. అది ఎంతసేపు పెనంలో ఉడికించినా అవ్వలేదు. మా వారికేమో పెనంలోనే కావాలంటారు, అది లేట్ అయిపోతుందని మళ్ళీ కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్ పెట్టేశాను. ఇంకా చకచక అయిపోయింది. ఇంకా అందరికీ పెట్టించేసాను. మా వారైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నారనమాట. అందరూ కలిసి తింటుంటే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే నేను ఎన్నో కొన్ని వందల సార్లు చెప్పుంటాను మీతో, నాకు జనాలంటే ఇష్టము, బంధువులంటే ఇష్టము. నాకు ఇట్లా నలుగురితో కలిసిమెలిసి ఉండాలన్నా, తినాలన్నా చాలా చాలా ఇష్టం అనమాట. కాకపోతే ప్రతి ఒక్కరిని పీగదేసి అదే చెప్తారు కదా, పిలిచి పేరెంటానికి పిలిచి నలుగు పెట్టాలంటే కుదరదు. అంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ప్రతి దానికి మనం పిలిస్తే అడుక్కుంటే వచ్చే బంధుత్వాల కంటే కూడా వాళ్ళు నచ్చి మన ఇంటికి రావాలి, మనతో మాట్లాడాలి, మనతో స్పెండ్ చేయాలని వచ్చే బంధువులే నాకు. ఎవరైతే మనం పిలవకపోయినా వచ్చి మనల్ని చూడాలి, మనతో పలకరించాలని అనుకుంటారో వాళ్ళని నేను హ్యాపీగా స్వీకరిస్తాను. మనం అడుక్కుంటే కానీ మన ఇంటికి రాకుండా పెగ్గి చూపించే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు నేను అస్సలు పట్టించుకోను అనమాట. ఎవరైతే మమ్మల్ని ఇష్టపడి మమ్మల్ని మా పిల్లల్ని అభిమానించి రావాలనుకుంటారో వాళ్ళు హ్యాపీగా రావచ్చు. మాకు కలిగింది మేము పెడతాం, మంచిగా తినొచ్చు, వెళ్ళొచ్చు. అలా కాకుండా ప్రతి ఒక్కరిని అడుక్కొని పిలవాలంటే అవ్వని పని అనమాట. సో నేనైతే అలానే చేస్తాను. మీరేమంటారు, నిజమా కదా చెప్పండి. ఏమో నాకైతే అలానే అనిపిస్తుంది. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో షేర్ చేయండి. అడుక్కుంటే వచ్చే బంధుత్వాల కంటే కూడా మనల్ని చూడాలి, రావాలి అనుకునే వాళ్ళతో నేను హ్యాపీగా ఉంటాను. అండ్ నాకు కూడా అదే ఇష్టం అనమాట. నెక్స్ట్ అయితే ఇది మా ఉషా వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత వీడియో అండి. కాకపోతే దీంట్లో ఒక వీడియో టాపిక్ గురించి మాట్లాడాలి, అందుకోసమని ఇది పెట్టాను. యాక్చువల్లీ ఈ మంత్ కొంచెం శాలరీ ఇంక్రీజ్ అయ్యిందనమాట. ఈ మంత్ మంచిగానే వచ్చింది, నాకు వ్యూస్ బాగా వెళ్ళాయి కాబట్టి. సో దానివల్ల ఒక చిన్న పార్టీ లాగా అనమాట పిల్లలకి. అండ్ మా అమ్మాయి ఒక 1 week అడుగుతుంది అనమాట, పెద్ద అమ్మాయి చికెన్ పిజ్జా కావాలని చెప్పేసి. బట్ నేనే కొంచెం మైండ్ సరిలేక ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లా ఉండిపోయి ఇంక నేను డిలే చేసేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకా టౌన్లోకి వెళ్ళినాం అనమాట, ఒక పని ఉంటే. ఆ పని చూసుకొని రిటర్న్ అయినప్పుడు ఇంక మా వారైతే గుర్తు చేశారు. సరే ఇంకా పిజ్జా తీసుకున్నారు రండి అని చెప్పేసి ఇంక మా మరిది వాళ్ళ షాప్కే తీసుకెళ్లారు. మా మరిది వాళ్ళదైతే మిస్టర్ పిజ్జా ఉంది.
ఇంతకుముందు గ్రీన్ చిల్లీ రెస్టారెంట్ అని చెప్పేసి కూడా చూపించాను కదా. సో వాళ్ళదే మిస్టర్ పిజ్జా అని చెప్పేసి మనకి పలమనేరులో పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడికైతే వెళ్ళేసి ఇంకా చికెన్ పిజ్జా అయితే లార్జ్ సైజ్ అయితే ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే తింటున్నారు. అప్పుడే డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకొని వచ్చామన్నమాట ప్రియాని కూడా ఇంకా పికప్ చేసుకొని. ఆ చెమట అయితే చూడండి, ఫేస్ వాష్ చేసుకొని తినివే అంటే కూడా ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసింది. నాకు ఆకలిస్తుంది, నాకు చికెన్ పిజ్జా కావాలని చెప్పేసి ఇంకా తెచ్చాను కదా తినండి అని చెప్పేసి ఇంక అందరికీ పెట్టిస్తూ ఉన్న సాస్ అంతా వేసిస్తూ ఉన్నాను. నాకు కూడా ఇష్టమే ఇలాంటివన్నీ, బట్ ఎక్కువ తిన్నాను అనుకోండి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాను. అదేదో మా అన్న ఇట్లా అయిపోయినప్పటి నుంచి కూడా నాకు వ్యసనం దూరేసి లోపలికి అప్పటి నుంచి కూడా నేను చాలా వరకు సన్నగా అయిపోయాను. ఈ టెన్షన్స్ వల్ల, ఈ ప్రెషర్ వల్ల, ఒత్తిడి వల్ల. దాని తర్వాత ఇంక ఇప్పుడైతే మంచిగానే తింటున్నాను. రీసెంట్ టైమ్స్లో తినకపోతే నా హెల్త్ ఇంకేదో అయిపోతుంది, గోవింద అయిపోతుంది అని చెప్పి నాకు అర్థమైంది. సో మంచిగా తిని అట్లీస్ట్ మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఇంతమందిని ఈదనగలుగుతాము, పోషించగలుగుతాము. వీళ్ళకి నేను అండగా ఉండాలి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా ఇంకా ఏం అయిపోలేదు, నాకు ఇంకానే స్టార్ట్ అయ్యాయి బాధ్యతలన్నీ కూడాను. కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతానని చెప్పి నాకు అర్థమైంది. అప్పటి నుంచి మంచిగా పుష్టిగా తింటున్నా. మెయిన్గా ఈ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి మా పెద్దమ్మాయి మంచిగా వండి పెడుతుందండి, నేను జమ్మని తింటున్నాను. అందుకే లైట్గా వెయిట్ కూడా నేను గెయిన్ అవుతూ ఉన్నా. బట్ మీరు సన్నగా అవుతున్నారు, మాకు ఎలా అయ్యారో టిప్స్ చెప్పండి అంటున్నారు. నేనైతే రీసెంట్ టైమ్స్లో అస్సలు సన్నగా ఉన్నాను, నాకు ఫీలింగ్ రావట్లేదు. నేనైతే మంచిగా తింటున్నా, లావు కూడా అయిపోతున్నానని నాకు అనిపిస్తుంది. బట్ మాత్రం అవ్వకూడదు. నాకు లావు అయ్యానంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. సో అది నేను కొంచెం జాగ్రత్త పడాలి. నేను ఇక మంచిగా తెచ్చుకున్న పిజ్జా తినేసి ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ నేనైతే తినలేదు, నేను పెద్దమ్మాయి అయితే అస్సలు స్కిప్ చేసేసాం డిన్నర్ అయితే. మాకు అదే ఓవర్ అయిపోయింది రెండు పీసెస్ తినేసరికి. ఇంకా మా వారు మా చిన్నమ్మాయి మాత్రం డిన్నర్ తిన్నారు. తినేసిన తర్వాత ఇంకా అవన్నీ కడిగి అక్కడ వేసేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకునేవే అండి. వీటి ఆఫర్స్ మళ్ళీ వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి నేను వెంటనే మీతో షేర్ చేసుకుందాము, ఈ లింక్స్ అన్ని ఇచ్చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో మీకు యాడ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్న డ్రెస్ ఎల్లో కలర్ అండి. ఈ ఎల్లో కలర్ టాప్ అనమాట. ఇది ఓన్లీ మనకి 3 పీస్ సెట్ అయితే కాదు, సింగిల్ టాప్ అయితే వస్తుంది. ఇది ఇవన్నీ కూడా నేను ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం ట్రిప్స్ ఉన్నాయి, డెవోషనల్ ట్రిప్స్, వాటి కోసమనే ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా నేను ఎప్పుడూ ఒక 1 మంత్ తర్వాత వేసుకోవడానికి తీసుకున్నాం అనమాట. బట్ ఆ లోపల ఇవి చూపించేద్దాం మీ అందరికీ అని చెప్పేసి ఇంక చూపిస్తూ ఉన్న 1 by 1. ఫస్ట్ వేసుకున్న ఎల్లో కలర్ టాప్ అయితే 325 రూపీస్ అండి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే. బట్ అటు ఇటుగా ఒక 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ వరకు అటు ఇటు అవ్వచ్చు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నేను అది ఎల్లో కావాలనే తీసుకున్నా. ఇందులో నేను రెడ్ తీసుకున్నా, ఇంతకుముందు నావీ బ్లూ తీసుకున్నా, సేమ్ క్వాలిటీ అనమాట అది ఎల్లో కలర్ది కూడా. బట్ కలర్ చేంజ్ అయింది అంతే. అండ్ దాంట్లోకి వైట్ లెగ్గిన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది, దాన్ని తీసుకున్నా. నెక్స్ట్ ఇదండి, ఇదైతే మనకు ఓన్లీ టాపే అనమాట, కానీ చాలా లాంగ్ లెంత్, మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ ఉంటుంది అనమాట. ఇది కూడా లెంత్ అయితే ఫుల్గా ఇచ్చారు. మీకు ఇంకా కింద సరిగా కనిపించట్లేదు కానీ లెంత్ అయితే పొడవు, మనం ఎంత పొడవు ఉన్నామో అంత పొడవు ఉందన్నమాట. సూపర్ ఉందండి ఇది. దీని లోపల ఒక లెగిన్ వేసేసుకొని అలా రిలాక్స్గా ఇంకా ట్రిప్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట నిజంగా. అండ్ సూపర్ ఉంది. మనకి ఇక్కడ సైడ్ కట్ లాగానే స్ట్రైట్ కట్ ఇచ్చుంటారు, లోపల కూడా డిజైన్ క్లాత్ ఉంటుంది. అండ్ చాలా బాగుంది. నాకు వాటి గురించి చెప్పడం రాలేదు కానీ మీరు చూసి అర్థం చేసుకోండి. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. మీకు నచ్చిన డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ నుండి చూపించేటవన్నీ కూడా 3 పీస్ కుర్తా సెట్ అనమాట. ఈ ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుంది. ఇది ప్యాంటు, చున్నీ అలాగే టాప్ 3 వస్తుంది, 3 పీస్ సెట్స్. అండ్ నెక్స్ట్ అదైతే 825 రూపీస్, 900 పడింది. కాస్ట్ అయితే మనకి 1000 బిలోనే ఉంటాయన్నమాట. అంత బాగున్నాయి క్వాలిటీ వైజ్ మనం పెట్టే మనీకి. అండ్ ఇప్పుడు చూపించింది కూడా ఆ కలర్ వచ్చి మనకి రాయల్ బ్లూ, ఆ తర్వాత నెమలి కలర్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. అది చాలా బాగుంటుంది అండ్ సూపర్ ఉందండి. మీకు వీడియోలో కంటే కూడా రియల్గా క్వాలిటీ అయితే అద్దరిపోయాయి అనమాట. ఈ డ్రెస్ అండి అసలు ఇంకా ఇది ఎంత బాగుందంటే 980 రూపీస్ ఏమో ఇది. ఇప్పుడు నేను చూపించే 3 పీస్ సెట్స్ అన్నీ కూడా మనకి 1000 బిలో, 800 అబవ్, అంటే 800 to 1000 లోపలే ఉంటాయన్నమాట. కానీ మనం పెట్టే మనీకి అయితే వర్తబుల్ అండి, నిజంగా వర్త్ అనమాట. అలా ఉన్నాయి, మాటలు సరిపోవు వీటికి. వర్క్ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ కానీ సూపర్ ఉంది. అండ్ లెంత్ కూడా మనకి ఓవరాల్గా చూసినట్టయితే చాలా లెంత్ ఉందన్నమాట టాప్స్ కూడా ఇవి. అండ్ సూపర్గా ఉన్నాయి, అస్సలు షింక్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ ఏమీ ఉండదు. అండ్ ఇదైతే చాలా బాగుంది, ఎప్పుడెప్పుడు వేసుకుందాం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో కింద ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా నచ్చినవి అయితే బై చేసుకోండి. బాయ్.